Welcome to Exams A to Z. So with this lecture series we are going to start about the Yojana and Kurukshetra 3000 objective questions. So we are going to launch this series with an aim to complete. Our first target is 3000 objective questions from Yojana and Kurukshetra. Past 1 year and next 1 year, total 2 years యోజన అండ్ కురుక్షేత్రాస్ తీసుకొని దాంట్లోంచి మొత్తం ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అన్నీ మనం డిస్కస్ చేయబోతున్నాము. అయితే దీని ద్వారా మీరు ఏంటంటే ఎక్కువ మంది యోజన అండ్ కురుక్షేత్రాస్ చదవరు, ఎందుకంటే చాలా లెంతీగా ఉంటుంది అని. సో దానివల్ల స్టూడెంట్స్ చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే గవర్నమెంట్ స్కీమ్స్, ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ పాలసీస్ అన్నీ ఈ గవర్నమెంట్ మ్యాగజైన్స్ ద్వారానే మనకి ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్ జరుగుతుంది. సో దాంట్లో నుంచి మనకి ఎగ్జామ్కి వచ్చే ఛాన్సెస్ చాలా హైగా ఉంటుంది అనమాట. సో యోజన కురుక్షేత్ర నుంచి డైరెక్ట్గా మీరు ఒకవేళ మిస్ అయినా మీరు ఇందులో నుంచి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఒక క్వశ్చన్ తీసుకొని దాని నుంచి ఇంకా 2-3 క్వశ్చన్లు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో 1 క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు 4 క్వశ్చన్స్ హియర్ ఇన్ దిస్ సిరీస్. దీన్ని కనుక మీరు లాస్ట్ వరకు ఎండ్ వరకు మీరు ఈ లెక్చర్ సిరీస్ కనుక వింటే మీకు ఖచ్చితంగా దీని నుంచి అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. అయితే ఈరోజు మనం ఏం చేద్దామంటే ఏప్రిల్ 2021 ఎడిషన్లో నుంచి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. యోజన ఏప్రిల్ 2021 నుంచి మనము డిస్కస్ చేయబోతున్నాము. లెట్ us see it. First question, sustainable development goal is related to. Sustainable development goal is goal 6. ఇక్కడ goal 6 గురించి మాట్లాడుతున్నాం. టోటల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని ఉన్నాయి? SDGs 17 ఉన్నాయి. అందులో గోల్ 6 దాని గురించి మాట్లాడుతున్నాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ష్యూరింగ్ యాక్సెస్ టు క్లీన్ వాటర్. Sustainable Development Goal 6 is related to ensuring access to clean water. అయితే మిగతా 3 ఉన్నాయి కదా, అవి కూడా 3 గోల్స్కి రిలేటెడ్ అనమాట. ఎగ్జామ్లో ఇలా అడుగుతారు, కరెక్ట్ ఆప్షన్ ఇస్తాడు, మిగతా 3 కూడా రిలేటెడ్ టు దట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కే ఇస్తారనమాట. సో ఇక్కడ ప్రొవైడింగ్ యాక్సెస్ టు అఫోర్డబుల్ ఎనర్జీ వచ్చి SDG 7 అండ్ ఆర్గనైజింగ్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్స్ వచ్చి SDG 8 అండ్ రిడ్యూసింగ్ హ్యూమన్ ఇంపాక్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్ వచ్చి SDG 13. సో టోటల్ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. 2015లో మనం 15 నుంచి ఇవి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చాయి. అండ్ బై 2030 కల్లా ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనం అచీవ్ చేయాలి. అందులో మోస్ట్ ఆఫ్ ద గోల్స్, కొన్ని గోల్స్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. గోల్ నెంబర్ 1 వచ్చి నో పావర్టీ అనమాట, అంటే 0 పావర్టీ చేయాలి. అసలు పావర్టీ అనేది మన ప్రపంచంలోంచి తీసేయాలి. గోల్ నెంబర్ 2 వచ్చి 0 హంగర్, ఆకలితో ఎవ్వరూ ఉండకూడదు. గోల్ నెంబర్ 3 వచ్చి గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. సో ఇలా మనకి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. ఎగ్జామ్లో డైరెక్ట్గా అడుగుతారు వీటి నుంచి. ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎయిమ్ ఆఫ్ జల్ జీవన్ మిషన్ ఎప్పుడు లాంచ్ చేశారంటే 15th ఆగస్ట్ 2019 లాంచ్ చేశారు. అసలు దీని ఎయిమ్ ఏంటి? ఎయిమ్ ఈజ్ టు ప్రొవైడ్ ట్యాప్ వాటర్ కనెక్షన్ టు ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్ బై 2024. జల్ జీవన్ మీరు ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే జీవన్ ఈజ్ లివింగ్ ఇన్ ఏ విలేజ్ అని గుర్తుపెట్టుకోండి. జీవన్ ఈజ్ లివింగ్ ఇన్ ఏ విలేజ్. సో విలేజ్ అంటే రూరల్ ఏరియాస్ కదా. సో టు ప్రొవైడ్ ట్యాప్ వాటర్ కనెక్షన్స్ టు ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్ బై 2024. అయితే ఇప్పటి వరకు ఎంతమందికి, ఎన్ని రూరల్ ఏరియాస్లో ఎంత పర్సంటేజ్ చేసామంటే 21.67% ట్యాప్ వాటర్ ఫెసిలిటీ రూరల్ ఏరియాస్లో అందించాము. 100% ట్యాప్ వాటర్ కనెక్షన్స్ ఉన్న స్టేట్స్ ఏంటంటే గోవా,
గోవా, తెలంగాణ, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండ్ పుదుచ్చేరి స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో. అంటే ఈ రాష్ట్రాల్లో 100% ఆఫ్ ట్యాప్ వాటర్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అండ్ మెనీ మోర్ కనెక్షన్స్ ఇవ్వాలని గవర్నమెంట్ చూస్తుంది. ఈ 2019లో ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది 15th ఆగస్ట్. అండ్ ఎస్పెషల్లీ ఈ 11th షెడ్యూల్లో అంటే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ రిలేటెడ్ టు పంచాయత్స్ కదా. 11th షెడ్యూల్లో సబ్జెక్ట్ నెంబర్ 11 డీల్స్ విత్ వాటర్, ఎస్పెషల్లీ డ్రింకింగ్ వాటర్, డివాల్వింగ్ ఇట్స్ మేనేజ్మెంట్ టు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉంటుంది. అంటే రూరల్ ఏరియాస్లో ఎస్పెషల్లీ పంచాయతీ లెవెల్లో అయితే పంచాయతీలకే ఆ అవకాశం ఉందన్నమాట, ఆ హక్కు ఉంది. పంచాయతీలు ప్రొవైడ్ చేయాలి యాక్చువల్గా వాటర్ అనేది. కానీ పంచాయతీలకి ఫండ్స్ అంత ఉండవు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వింగ్ ఇన్ దిస్ అనమాట, విత్ ద కోఆర్డినేషన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, అటల్ భూజల్ యోజన ఈజ్ ఏ కమ్యూనిటీ లెడ్ గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ స్కీమ్ ఫండెడ్ బై. అటల్ భూజల్ యోజన, భూజల్ అంటే ఇక్కడ అర్థం చేసుకోండి గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ అని అర్థం. భూజల్ గ్రౌండ్ వాటర్. అయితే దీనికి ఫండింగ్ ఎలా రైజ్ చేస్తున్నారు, ఎవరు ఫండింగ్ చేస్తున్నారు? ఇట్ ఈస్ టోటల్ 6,000 crore రూపీస్ ఫండింగ్ కేటాయించడం జరిగింది దీనికి. ఎప్పుడు? 25th డిసెంబర్ 2019 ఈ స్కీమ్ లాంచ్ చేశారు. టోటల్ 6,000 crore ఫండింగ్లో 3,000 crore వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ వన్ మోర్ అదర్ 3,000 crore వచ్చి వరల్డ్ బ్యాంక్ యాజ్ ఎ లోన్గా ఇస్తుంది అనమాట. సో 50% బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ 50% బై వరల్డ్ బ్యాంక్. సో ఈ స్కీమ్ ఏంటంటే గ్రౌండ్ వాటర్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ జరగకుండా గ్రౌండ్ వాటర్ ఎన్హాన్స్ చేయడానికి ఈ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ వాటర్ స్ట్రెస్డ్ ఏరియాస్లో ఈ స్కీమ్ ఫోకస్ చేస్తుంది. నేమ్లీ ఇన్ 7 states, గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఇలా 7 స్టేట్స్లో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ టు ఎన్రిచ్ ద గ్రౌండ్ వాటర్ కన్జర్వేషను, గ్రౌండ్ వాటర్ ఎన్రిచ్ చేయడము, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ జరగకుండా ప్రొటెక్ట్ చేయడమే ఈ అటల్ భూజల్ యోజన లక్ష్యం. నెక్స్ట్, వరల్డ్స్ హైయెస్ట్ పోలింగ్ బూత్ ఈజ్ ఇన్ తాష్గంగ్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. ఇది ఎక్కడుంది? ఈ తాష్గంగ్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ లహుల్ అండ్ స్పితి తెలుసు కదా, లహుల్ అండ్ స్పితి. ఈ లహుల్ అండ్ స్పితి ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్లో ఒక డిస్ట్రిక్ట్ అనమాట. ఈ డిస్ట్రిక్ట్లో ఈ తాష్గంగ్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ ఉంది. ఈ తాష్గంగ్ ఏంటంటే 4,650 meters హైట్లో ఉందన్నమాట, ఏ స్మాల్ విలేజ్. సో ఇక్కడ రీసెంట్గా ఎలక్షన్స్ జరిగినప్పుడు ఒక పోలింగ్ బూత్ పెట్టడం జరిగింది. అండ్ ఇట్ ఈజ్ ఇన్ టు రికార్డ్స్. నాట్ ఓన్లీ దట్, ఇక్కడ ఎందుకు చదువుకుంటున్నామంటే ఈ ప్లేస్కి హిమాచల్ ప్రదేశ్ ట్యాప్ వాటర్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఈవెన్ అట్ దట్ ప్లేస్ అట్ ద హైట్ లాస్ట్ ఇయర్ అంటే September 2020లో ట్యాప్ వాటర్ పైప్డ్ వాటర్ కనెక్షన్ ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్, వరల్డ్ వాటర్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డే. సో March 22nd వరల్డ్ వాటర్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నామంటే వీఆర్ అబ్జర్వింగ్ ఇట్ ఫ్రమ్ 1993. సో ఈరోజు జనరల్గా మనం ఒక పర్టికులర్ డే అని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఆ రోజు ఏంటి ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ జనరల్లీ, దాని మీద యాక్టివిటీస్ ఉంటాయి, దాని మీద థీమ్ ఉంటుంది. 2021 థీమ్ ఏంటంటే వాల్యూయింగ్ వాటర్ ఈజ్ అ థీమ్ ఆఫ్ వరల్డ్ వాటర్ డే 2021. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, జల్ శక్తి అభియాన్
A campaign for water conservation and water security was launched in the year 2019లో ఈ జల్ శక్తి అభియాన్ లాంచ్ చేశారు. ఎస్పెషల్లీ వాటర్ స్ట్రెస్డ్ బ్లాక్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ మీద ఫోకస్ చేయడం అనమాట. ఇదేం చేస్తుందంటే జల్ శక్తి ఉంటేనే సెక్యూరిటీ ఉంటుంది, ఎనర్జీ ఉంటేనే సెక్యూరిటీ ఉంటుంది. సో అలా గుర్తుపెట్టుకోండి. వాటర్ సెక్యూరిటీ, జల్ శక్తి ఈజ్ రిలేటెడ్ టు వాటర్ సెక్యూరిటీ, వాటర్ కన్జర్వేషన్. ఎప్పుడు లాంచ్ చేశారు? 2019లో లాంచ్ చేశారు. ఎస్పెషల్లీ ఎక్కడ ఫోకస్ చేస్తుంది? వాటర్ స్ట్రెస్డ్ డిస్ట్రిక్ట్స్ అండ్ బ్లాక్స్లో ఈ జల్ శక్తి అభియాన్ క్యాంపెయిన్ అనేది ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన? సో ఇక్కడ యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్, పర్ డ్రాప్ మోర్ క్రాప్, హర్ ఖేత్ కో పానీ, ఈ మూడింటిని ఈ ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన ప్రోగ్రాంలోకి యాడ్ చేశారనమాట. అంటే దిస్ ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన ప్రోగ్రామ్ కింద ఈ మూడు కూడా ఉన్నాయి. సో జనరల్లీ ద మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఈ మూడు కలిసి ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇట్ ఈస్ అ నేషనల్ మిషన్ టు ఇంప్రూవ్ ఫార్మ్ ప్రొడక్టివిటీ and to ensure better utilization of resources in the country. ఫార్మ్ ప్రొడక్టివిటీ పెంచడానికి, బెటర్ వాటర్ రిసోర్సెస్ యూటిలైజేషన్కి ఎప్పుడు లాంచ్ చేశారు? 2015లో లాంచ్ చేశారు విత్ హ్యూజ్ బడ్జెటరీ అవుట్లేస్. దీనివల్ల ఏమవుతుంది? పర్ డ్రాప్ మోర్ క్రాప్స్ అంటే మైక్రో ఇరిగేషన్ని బాగా డెవలప్ చేస్తున్నారనమాట. మైక్రో ఇరిగేషన్ ఎంకరేజ్ చేస్తున్నారు. దానివల్ల అంటే ప్రతి చుక్కకి ఎక్కువ క్రాప్ వచ్చేలాగా. అలా వాటర్ కన్జర్వేషన్, వాటర్ ప్రిజర్వేషన్ మెథడ్స్ యూజ్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఇండియాస్ పాపులేషన్ ఈజ్, ఇండియా పాపులేషన్ వచ్చి ఇట్ స్టాండ్స్ సెకండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్. అయితే 18% ఆఫ్ వరల్డ్స్ పాపులేషన్ ఈజ్ ఇన్ ఇండియా. 18% అంటే ప్రపంచంలో అది ఇఫ్ ఇట్ ఈస్ 20, ఇట్ ఈస్ 1/5 అని చెప్పచ్చు. 1/5 ఆఫ్ ద పాపులేషన్ ఇన్ నియర్ ఫ్యూచర్లో 1/5 అవ్వబోతుంది అనమాట. 1/5 ఆఫ్ ద పాపులేషన్ విల్ బి లివింగ్ ఇన్ ఇండియా ఇన్ నియర్ ఫ్యూచర్. అయితే ఇండియాస్ వాటర్ రిసోర్సెస్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ వరల్డ్స్ వాటర్ రిసోర్స్? ఇట్ ఈస్ ద 4% ఆఫ్ వరల్డ్స్ వాటర్ రిసోర్స్. ఈ 4% ఆఫ్ వాటర్ రిసోర్స్ ఈజ్ బీయింగ్ కన్జ్యూమ్డ్ బై 18% ఆఫ్ వరల్డ్స్ పాపులేషన్. చాలా తక్కువ కదా. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ఇన్ ద వాటర్ స్ట్రెస్ కంట్రీస్. లిస్ట్ ఆఫ్ ద వాటర్ స్ట్రెస్ కంట్రీస్లో మనం ఉన్నాము. నెక్స్ట్ క్వశ్చన్, కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ వాజ్ రిలీజ్డ్ బై సెంట్రల్ వాటర్ కమిషనా, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తియా, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంటా? ఇట్ ఈస్ రిలీజ్డ్ బై నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది, బట్ బై టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అండ్ రూరల్ డెవలప్మెంట్. అది గుర్తుపెట్టుకోండి. సో ఈ కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ ఏం చేస్తుందంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. ఎవరి మధ్య? ప్రజల మధ్య, అంటే అమాంగ్ ద పీపుల్ అండ్ ద గవర్నమెంట్. రిలేట్ టు వాట్? టు రియాలిటీస్ ఆఫ్ వాటర్ క్రైసిస్ ఇన్ ఇండియా. మన దేశంలో వాటర్ క్రైసిస్ రియాలిటీస్ ఎంతవరకు ఉన్నాయి, దాంతో ఏ స్టెప్స్ తీసుకోవాలి అనేది కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ ఇస్తుందన్నమాట. ఎఫెక్టివ్ వాటర్ మేనేజ్మెంట్ మన దేశంలో ఉండేలాగా ఈ కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ రిలీజ్ చేస్తుంది అండ్ ఫర్దర్ స్టెప్స్ నీతి ఆయోగ్ ప్రపోజ్ చేస్తుంది. సో ఇది 2018లో రిలీజ్ చేశారు, 2019లో రిలీజ్ చేశారు. నెక్స్ట్, అకార్డింగ్ టు కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ 2.0 రిపోర్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టూడ్ ఫస్ట్ ఇన్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్? డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్ గుజరాత్ స్టూడ్ ఫస్ట్ అనమాట. ఎందుకంటే గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత గోవా, తర్వాత కర్ణాటక, తర్వాత తమిళనాడు. అమాంగ్ ద నాన్ హిమాలయన్ స్టేట్స్లో హిమాచల్ ప్రదేశ్ స్టూడ్ ఫస్ట్ అనమాట, తర్వాత ఉత్తరాఖండ్. సో ఇలాగా
అయితే గుజరాత్ ఎందుకనంటే గుజరాత్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టేట్ దట్ ఈజ్ అండర్ వాటర్ స్ట్రెస్. సో నౌ ఇట్ రియలైజ్డ్ ద harm that is caused by water stress and it is following better procedures to conserve or to maintain water security. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వాజ్ కన్ఫర్డ్ గ్లోబల్ గోల్ కీపర్ అవార్డ్ ఇన్ 2019 బై బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్. ఈ బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ఏం చేస్తుందంటే ప్రతి ఇయర్ గ్లోబల్ గోల్ కీపర్ అవార్డ్ అనేది ఇస్తుంది. ఎందుకు అనంటే ప్రపంచంలో ఏదైనా చేంజెస్, మానవాళికి ఏదైనా హెల్ప్ చేసిన పర్సన్స్, లేకపోతే ఏదైనా ట్రెమెండస్ చేంజెస్ తీసుకొచ్చిన పర్సన్స్కి ఈ గ్లోబల్ గోల్ కీపర్ అవార్డ్ ఇస్తుందన్నమాట. ఇది ఈ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఇచ్చింది అని అంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ద స్వచ్ఛ భారత్ అభియాన్. స్వచ్ఛ భారత్ అభియాన్ లాంచ్ చేసి దాన్ని జనాల్లోకి బాగా తీసుకెళ్ళడం నరేంద్ర మోడీ గారు చేశారు కదా. సో ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ దాట్ అనమాట. అయితే 2020లో కూడా ఇండియా నుంచి ఒక మాష్ MASH మాష్ ప్రాజెక్ట్, ఈ మాష్ ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే ఇండియా నుంచి మళ్ళీ గ్లోబల్ గోల్ కీపర్గా సెలెక్ట్ అయింది 2020లో. ఈ మాష్ ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే ఇట్ సపోర్ట్స్ ద చేంజ్ మేకర్స్. అంటే మన సొసైటీలో చేంజ్ సిస్టంలో కానీ లేకపోతే మన సొసైటీలో ఏమన్నా చేంజ్ తీసుకొచ్చే వాళ్ళని సపోర్ట్ చేసే ఆర్గనైజేషన్ ఆర్ ప్రాజెక్టే ఇదనమాట. అంటే ఆ చేంజ్ మేకర్స్కి వీళ్ళు డిఫరెంట్ వేస్గా సపోర్ట్ చేస్తారు. అంటే ఎలాగ గవర్నమెంట్తో మాట్లాడడము, సివిల్ సొసైటీతో మాట్లాడడం, ఆ పర్టికులర్ చేంజ్ మేకర్కి వీళ్ళు హెల్ప్ చేయడం ఇలా చేస్తారు. దానివల్ల ఎక్కువ మంది చేంజ్ మేకర్స్ అది ఒక ఎంకరేజ్మెంట్గా తీసుకొని ఇంకా ఎక్కువ వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కన్ఫర్డ్ విత్ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డ్ బై హూమ్? బై కేంబ్రిడ్జ్ ఎనర్జీ రీసెర్చ్ అసోసియేట్స్. సో CERA అంటారు. ఈ కేంబ్రిడ్జ్ ఎనర్జీ రీసెర్చ్ అసోసియేట్స్ ఇన్ US ఈ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డ్ని నరేంద్ర మోడీకి ఇవ్వడం జరిగింది. ఎందుకు అనంటే ఎనర్జీ, ఫ్యూచర్ ఎనర్జీస్లో మనము స్వచ్ఛ భారత్ అభియాన్లో మాత్రమే కాకుండా ఈ ఫ్యూచర్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ సెటప్పింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లో నరేంద్ర మోడీ క్యాంపెయిన్ బాగా చేశారనమాట. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఎస్టాబ్లిష్ చేశారు అండ్ కంట్రీస్ని ఎంకరేజ్ చేస్తున్నారు సోలార్ అలయన్స్లో జాయిన్ అవ్వడానికి. ఇలా ఫ్యూచర్ ఎనర్జీస్లో నెక్స్ట్ ఈ ఎనర్జీ సెక్యూరిటీ మీద ఎక్కువ వర్క్ చేసిన వాళ్ళకి ఈ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఎప్పుడు లాంచ్ చేశారు? ఇది 2016లో లాంచ్ చేశారు బై సిరా ఎనర్జీ రీసెర్చ్ అసోసియేట్స్ వీక్. సిరా వీక్ అని అంటారు. సిరా వీక్. ఇది 2021 థీమ్ వచ్చి ద న్యూ మ్యాప్ ఎనర్జీ, క్లైమేట్ అండ్ చార్టింగ్ ద ఫ్యూచర్ అనమాట. 2021 థీమ్ ఆఫ్ సిరా వీక్ ఈజ్ ద న్యూ మ్యాప్ ఎనర్జీ, క్లైమేట్ అండ్ చార్టింగ్ ద ఫ్యూచర్. గుర్తుపెట్టుకోండి. నమామి గంగే ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2014లోనే లాంచ్ చేశారు. అంటే నరేంద్ర మోడీ పవర్లోకి రావడం, గంగా ప్రొటెక్షన్ కోసం పనిచేయడం ఇమీడియట్గా జరిగిపోయింది అనమాట. పవర్లోకి వచ్చిన వెంటనే ఎస్పెషల్లీ ఈ గంగా ప్రొటెక్షన్, గంగా రెజ్యువనేషన్ ప్రోగ్రామ్ అనమాట. సో ఈ గంగా రెజ్యువనేషన్ ప్రోగ్రామ్ అనేది ఇంటిగ్రేటెడ్ కన్జర్వేషన్ మిషన్ అనమాట. దీన్నే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అనేది దీన్ని ఎందుకన్నారు అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీంతో ట్విన్ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయబోతున్నారు. 2 ఆబ్జెక్టివ్స్. నెంబర్ 1 వచ్చి ఎఫెక్టివ్ అబెట్మెంట్ ఆఫ్ పొల్యూషన్, అంటే పొల్యూషన్ని పూర్తిగా తొలగించడం. నెంబర్ 2 కన్జర్వేషన్ అండ్ రిజ్యువనేషన్ ఆఫ్ నేషనల్ రివర్ గంగా.
ఈ గంగా అండ్ గంగా రివర్ బేసిన్ మొత్తాన్ని కూడా ప్రొటెక్ట్ చేయడమే ఈ నమామి గంగే ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం. ఎస్పెషల్లీ గంగా వాటర్, దాని ప్యూరిటీ, రీస్టోర్ ద ప్యూరిటీ. గంగా వాటర్ అంటే గంగాజలం తాగాలి అని అంటారు, కానీ ఇప్పుడంతా ఏమైంది, చుట్టూరు కంపెనీస్ వచ్చేసేసాయి, ఈ కుంభమేళాస్, ఇలా రకరకాల కారణాల వల్ల అది పొల్యూట్ అయిపోయింది. అండ్ మనము డ్రైనేజ్ సిస్టంలో ఎక్కడెక్కడ ప్యూరిఫై చేయకపోవడము. ఇంతకుముందు పూర్వకాలంలో యాన్సిస్టర్స్ అప్పుడు ఇంత హ్యూమన్ ఇంపాక్ట్ లేదు కదా, సో అప్పుడు ప్యూర్గా ఉండేది. అప్పుడు ఆ గంగా వాటర్ డైరెక్ట్గా తాగేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు. సో ఇప్పుడు ఏంటంటే గంగా వాటర్ అలా డైరెక్ట్గా తాగే విధంగా దాన్ని ఆ ప్యూరిటీని రీస్టోర్ చేయాలి. అండ్ ఫ్లో ఆఫ్ ద వాటర్ ఇన్ ద గంగా రివర్ని కూడా రీస్టోర్ చేయాలి అనేది ఈ నమామి గంగే ప్రోగ్రామ్ ఎయిమ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ నేషనల్ గంగా కౌన్సిల్? ద చైర్మన్ ఆఫ్ నేషనల్ గంగా కౌన్సిల్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్. ద చైర్మన్ ఆఫ్ నేషనల్ గంగా కౌన్సిల్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్. సో ఈ నేషనల్ గంగా కౌన్సిల్ని ఎలా ఎస్టాబ్లిష్ చేశారు, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 2016లో ఎస్టాబ్లిష్ చేశారు ఈ నేషనల్ గంగా కౌన్సిల్ని. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, నేషనల్ కౌన్సిల్ ఫర్ రిజ్యూనేషన్, ప్రొటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ రివర్ గంగా. నేషనల్ కౌన్సిల్ ఫర్ రిజ్యూనేషన్, ప్రొటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ రివర్ గంగా అనమాట. ఇదేం చేస్తుందంటే, ఇంతకుముందు నేషనల్ రివర్ గంగా బేసిన్ అథారిటీ అని ఒకటి ఉంది. నేషనల్ రివర్ గంగా బేసిన్ అథారిటీ అని ఒకటి ఉంది. దీన్ని రీప్లేస్ చేసింది ఈ నేషనల్ గంగా కౌన్సిల్. నేషనల్ గంగా కౌన్సిల్ రీప్లేస్డ్ నేషనల్ రివర్ గంగా బేసిన్ అథారిటీ. గుర్తుపెట్టుకోండి. ద ఫస్ట్ నేషనల్ వాటర్ పాలసీ వాజ్ రిలీజ్డ్ ఇన్ ద ఇయర్. నేషనల్ వాటర్ పాలసీ ఎప్పుడు రిలీజ్ చేశారు? 1987 రిలీజ్ చేశారు. ఎప్పుడు రిలీజ్ చేశారు? 1987 రిలీజ్ చేశారు. అండ్ లాస్ట్ పాలసీ ఏంటి మనది? 2012 నేషనల్ వాటర్ పాలసీ 2012. అండ్ రీసెంట్గా కూడా 2020లో డ్రాఫ్ట్ కూడా తయారు చేసుకున్నారు, బట్ స్టిల్ ఇంకా దాన్ని రిలీజ్ చేయలేదు అనమాట. ఫైనల్గా అఫీషియల్గా రిలీజ్ చేయలేదు. అటల్ భూజల్ యోజన వాజ్ లాంచ్డ్ ఆన్ అటల్ బిహారీ వాజ్పేయి బర్త్డే అప్పుడు లాంచ్ చేశారని తెలుసు, కానీ ఏ యానివర్సరీకి లాంచ్ చేశారు అది గుర్తుపెట్టుకోవాలి. 95th యానివర్సరీకి లాంచ్ చేశారు. ఇది గుర్తుండాలంటే అటల్ బిహారీ వాజ్పేయి డేట్ ఆఫ్ బర్త్ గుర్తుండాలి, ప్లస్ ఏ ఇయర్ అటల్ భూజల్ యోజన లాంచ్ చేశారో గుర్తుండాలి. ఓకే, 2019 డిసెంబర్న లాంచ్ చేశారు, 25th డిసెంబర్. ఓకే, నెక్స్ట్, నిసర్గ రక్ష ఈజ్ ఎ క్యాంపెయిన్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అండ్ వాటర్ రిజ్యూనేషన్ అనమాట. ఈ నిసర్గ రక్ష అంటే ఏంటంటే, ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేయడానికి 10 lakh వాలంటీర్స్ని ట్రైన్ చేయాలనుకుంటుంది గవర్నమెంట్. దానికోసం 50,000 టీచర్స్ని ట్రైన్ చేసి, ఈ 50,000 టీచర్స్ 10 lakh వాలంటీర్స్ని ఎస్పెషల్లీ వాటర్ కన్జర్వేషన్, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అండ్ వాటర్ రిజ్యూనేషన్ మీద ఫోకస్ చేయడానికి ఈ 10 lakh వీళ్ళే నిసర్గ రక్ష అని అంటారు, వాలంటీర్స్. ఓకే, నెక్స్ట్, చిప్కో ఆందోళన్ ఈజ్ రిలేటెడ్ టు సేవ్ ట్రీస్ ఆర్ సేవింగ్ ట్రీస్. ఈ చిప్కో ఆందోళన చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది, సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్ ఇది మళ్ళీ రిపిటేషన్లో అడిగే అవకాశం ఉంది. దిస్ చిప్కో ఆందోళన్ ఇట్ వాస్ బిగాన్ ఇన్ 1973. ఎక్కడ స్టార్ట్ అయింది? ఉత్తరాఖండ్లో. ఇది ఏంటిది అసలు? ప్రొటెక్టింగ్ ఫారెస్ట్ అనమాట. ప్రొటెక్టింగ్ ఫారెస్ట్ ఎస్పెషల్లీ ఆ హిమాలయన్ ఏరియాస్లో ఉన్న ట్రీస్, లేకపోతే హిమాలయన్ స్టేట్స్ వీటన్నిటిలో
గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు దాన్ని వుడ్ కటింగ్ అనేది చేస్తుంది అనమాట. అయితే దానివల్ల లాస్ ఆఫ్ ఫారెస్ట్ లాస్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ టు సేవ్ ఇప్పుడు ఆ హిమాలయన్ సిస్టమ్ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఆ ట్రీస్ అనేది ప్రొటెక్ట్ చేయాలి. సో ఈ ఎకలాజికల్ యాక్టివిస్ట్ ఆర్ ఎన్విరాన్మెంటలిస్ట్ సుందర్ లాల్ బహుగుణ అనే ప్రామినెంట్ లీడర్ ఉన్నమాట. సో ఈయన స్టార్ట్ చేశారు ఇది ప్రోగ్రామ్ని. సో ఈయన చాలా ఫేమస్ చేశారు. అయితే హీఈస్ ద ఫాదర్ ఆఫ్ చిప్కో ఆందోళన అని కూడా అంటారు ఈయన ప్రోగ్రామ్ లాంచ్ చేసి దాన్ని ప్రామినెంట్ చేయడం వల్ల ఇందిరాగాంధీ ఏం చేసిందంటే కట్టింగ్ ఆఫ్ ట్రీస్ని కూడా బ్యాన్ చేసింది. కట్టింగ్ ఆఫ్ ట్రీ అంటే అంత ఇంపార్టెన్స్ వచ్చిందనమాట ఈ దేశం మొత్తం మీద. ఒక్క ఉత్తరాఖండ్లో స్టార్ట్ అయ్యి దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఇది పాకింది ఈ ప్రోగ్రాము. నెక్స్ట్, వాటర్ ఈజ్ ఎన్షైర్డ్ యాజ్ హ్యూమన్ రైట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెజల్యూషన్ ఆఫ్ యుఎన్ జనరల్ అసెంబ్లీ. వాటర్ అనేది హ్యూమన్ రైట్. అందరికీ సేఫ్ డ్రింకింగ్ వాటర్, అందరికీ వాటర్ యూస్ చేసుకోవడానికి వాటర్ అనేది తీసుకురావడం అనేది ఇట్ ఈస్ ఎ బేసిక్ హ్యూమన్ రైట్ అనమాట. సో ఇట్ వాజ్ మేడ్ ఇన్ ద రెజల్యూషన్ 64/292. నెక్స్ట్, రాష్ట్రీయ జల్ జీవన్ కోష్ ఈజ్ రిలేట్ టు వాట్? జల్ జీవన్ అంటే తెలుసు, జీవన్ అంటే రూరల్, విలేజ్ అని గుర్తుపెట్టుకోండి. జీవన్ ఈజ్ లివింగ్ ఇన్ విలేజ్, అవునా? సో అయితే ఇఫ్ జీవన్ ఈజ్ లివింగ్ ఇన్ విలేజ్ అండ్ వెంట్ టు ఫారెన్, ఏదో వేరే దేశానికి వెళ్ళిపోయావు, లేకపోతే ఎక్కడికో సిటీస్లోకి వెళ్ళిపోయావు, కానీ నీ విలేజ్లో నువ్వు వాటర్ సప్లై అందించాలంటే డొనేట్ చేయాలనుకుంటున్నావు అనుకో, ఈ రాష్ట్రీయ జల్ జీవన్ కోష్కి డొనేట్ చేయొచ్చు. సో అంటే కంట్రిబ్యూషన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది ఈ రాష్ట్రీయ జల్ జీవన్ కోష్. ఇట్ యాక్సెప్ట్స్ ఫ్రమ్ ద కార్పొరేట్స్, ఇట్ యాక్సెప్ట్స్ ఫ్రమ్ ద ఆర్గనైజేషన్స్, ఇట్ యాక్సెప్ట్స్ డొనేషన్ ఫ్రమ్ ద ఇండివిజువల్స్ ఆల్సో. సో దెర్ ఇస్ నో బార్. కార్పొరేట్స్ నుంచి తీసుకుంటుంది, ఆర్గనైజేషన్స్ నుంచి తీసుకుంటుంది, ఇండివిజువల్స్ నుంచి తీసుకుంటుంది, ఎస్పెషల్లీ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ టు మేక్ ద యాక్టివిటీస్ మచ్ మోర్ బెటర్ ఫర్ ద జల్ జీవన్ మిషన్ అనమాట. జల్ జీవన్ అంటే ఏంటి? రూరల్ ఏరియాస్లో ట్యాప్ వాటర్ ఆర్ పైప్డ్ డ్రింకింగ్ వాటర్ అనేది అందరికీ తీసుకురావాలి, అందుబాటులో తీసుకెళ్ళాలనేది ఎయిమ్. కాబట్టి సో యూ కెన్ డొనేట్ ఆర్ ఏ కార్పొరేట్ ఆర్గనైజేషన్ కెన్ డొనేట్ money to this Rashtriya Jal Jeevan Kosh in order to establish a piped drinking water to your village or any particular village. సో దీన్ని ఏం చేశారంటే పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ కింద సెటప్ చేశారు బై డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ అనమాట. This Department of Drinking Water and Sanitation is working under what? Jal Shakti Ministry. And next question. The aim of National Water Mission aims at. The National Water Mission aims at అని చెప్పచ్చు. So it aims at optimizing water use efficiency by 20%. అంటే వాటర్ యూజ్ ఎఫిషియన్సీ 20% రైజ్ చేయాలనేది దీని ఎయిమ్ అనమాట. ఇది ఎప్పుడు లాంచ్ చేశారు? 2011లో లాంచ్ చేశారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 8 కాంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్, NAPCC, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్లో 8 ఉన్నాయన్నమాట. అందులో వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఇది నేషనల్ వాటర్ మిషన్ అనేది వన్ ఆఫ్ ద కాంపోనెంట్. ఈ నేషనల్ వాటర్ మిషన్ 2011లోనే లాంచ్ చేసుకున్నాము. అయితే ఈ నేషనల్ వాటర్ మిషన్ ద్వారా ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాం. వాటర్ యూజ్ ఎఫిషియన్సీ 20%. నెక్స్ట్, ఆక్విడక్ట్ వాటర్ రిస్క్ అట్లస్ ఈజ్ రిలీజ్డ్ బై వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్. ఈ వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుందంటే ఈ ఆక్విడక్ట్ వాటర్ రిస్క్ అట్లస్ని రిలీజ్ చేస్తుంది. అంటే ఇది ప్రపంచంలో వాటర్
యూజ్ ఎలా ఉంది, వాటర్ స్ట్రెస్ కంట్రీస్ ఏమున్నాయి, అయితే దీని ఇంపాక్ట్ ఏముంటుంది అనేది పబ్లిక్ డొమైన్లో పెడుతుంది అనమాట అట్లస్. దానివల్ల కార్పొరేట్స్, గవర్నమెంట్స్ ఏమన్నా ప్రాపర్ డెసిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫర్ వాటర్ కన్జర్వేషన్. ఓకే, నెక్స్ట్ వన్, ఇండియాస్ ర్యాంక్ అమాంగ్ వరల్డ్స్ 17 ఎక్స్ట్రీమ్లీ వాటర్ స్ట్రెస్డ్ కంట్రీస్ ఈజ్. ఇప్పుడు ప్రపంచంలో 17 ఎక్స్ట్రీమ్లీ వాటర్ స్ట్రెస్ కంట్రీస్లో ఇండియా వన్ ఆఫ్ ద కంట్రీ అనమాట. ఎందుకనంటే వీ హ్యావ్ ఓన్లీ 4% ఆఫ్ వాటర్ దట్ మస్ట్ బి కన్జ్యూమ్డ్ బై 18% ఆఫ్ ద పాపులేషన్. అండ్ అవుట్ ఆఫ్ దిస్ 4% కూడా మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ పొల్యూటెడ్. సో that it is not fit for drinking. That is the reason India is one of the extremely water stressed country. సో మన ర్యాంక్ ఎంత అంటే 13th ర్యాంక్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్ ఇన్ ఇండియా ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వాటర్ స్ట్రెస్డ్. ఇండియాలో ఇందులో ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్స్ట్రీమ్లీ వాటర్ స్ట్రెస్డ్ ఏది? చండీగఢ్ ఈజ్ ద ఎక్స్ట్రీమ్లీ వాటర్ స్ట్రెస్డ్ అనమాట. హర్యానా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్లీ వాటర్ స్ట్రెస్డ్ రీజియన్. మహారాష్ట్రలో మరాఠ్వాడా. ఇలా ఈ టోటల్ యోజన అండ్ కురుక్షేత్ర మొత్తం తీసుకొని కంప్లీట్గా మనం మోర్ దాన్ 3000, యాక్చువల్గా 3000 క్వశ్చన్స్ అనుకుంటున్నాము, కానీ మోర్ దాన్ దట్ 3000 క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. మీకు రెగ్యులర్గా దీన్ని ఫాలో అవ్వండి. దీనివల్ల మీకు 100%, 100 అంటే 100% బెనిఫిట్ ఉంటుంది. సో ఎగ్జామ్ సెటిసెట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి, జాయిన్ అవ్వండి. అండ్ రెగ్యులర్గా ఎగ్జామ్ సెటిసెట్ యాప్లో పబ్లిష్ అయ్యే కోర్సెస్ మీరు అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడే కోర్సెస్ మేము లాంచ్ చేస్తాం ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, ఏపీటీఎస్, ఎస్ఐ, ఆల్ సబ్జెక్ట్స్ మేము లాంచ్ చేయబోతున్నాం. ప్రస్తుతానికి మేము లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.